brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సంచలనాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారారు కొండా దంపతులు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా వివాదాలకు సంచలనాలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. లేటెస్ట్ గా మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా కపుల్ హాట్ టాపిక్ గా మారిపోయారు. మొన్నటి వరకు కొండా సురేఖ మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఆమె భర్త మురళి కూడా అదే బాట పట్టారు. దీంతో ఇద్దరి వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఓరుగల్లు నేతలు అధిష్టానం దగ్గర వాపోయారు. మరి అధిష్టానం రియాక్షన్ ఏంటి? కొండా దంపతులపై ఎలాంటి చర్యలకు హస్తం పెద్దలు సిద్ధమవుతున్నారు? వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కబడ్డీ కంటిన్యూ అవుతోంది. మొన్నటికి మొన్న సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా మురళి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి టీడీపీకి బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ ను ఏం చేస్తారో అని హాట్ కామెంట్స్ వదిలిపెట్టారు. తనను పరకాలలో గెలిపించాలని రేవూరి ప్రకాష్ రెడ్డి తనను బతిమాలుకున్నారని మురళి అనడం అగ్గిరాజేసింది. అలా కొండా మురళి మాటలు జిల్లా కాంగ్రెస్ లో రచ్చరేపుతుండగానే భద్రకాళి బోనాల విషయంలో కొండా సురేఖ నిర్ణయం కొత్త కాంట్రవర్సీని కొని తెచ్చిపెట్టింది. భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తానని కొండా సురేఖ అనడం, ఆగమశాస్త్రం ప్రకారం భద్రకాళికి బోనం ఉండదని పలువురు నేతలు గొడవకు దిగడంతో దీనిపై పెద్ద రచ్చే నడిచింది. ఆ తర్వాత కొండా సురేఖ వెనక్కు తగ్గిన కాంగ్రెస్ నేతలు మాత్రం సీరియస్ గానే ముందుకెళ్తున్నారు. కొండా కపుల్ తీరుపై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ అనుసరిస్తున్న తీరు, కొండా మురళి వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్న వరంగల్ నేతలు 2 రోజుల క్రితం వరంగల్లో నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు. కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు వస్తే తాము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలన్నారు నేతలు. మురళి వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చినట్టుగా తెలిపిన మీనాక్షి నటరాజన్ విచారణకు కమిటీ వేయాలని నిర్ణయించినట్లు నేతలకు చెప్పారు. జిల్లాకు సంబంధం లేని నేతలతో పారదర్శకంగా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. మీనాక్షిని కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిసి ఫిర్యాదు చేశారు. వరంగల్ నేతల వివాదంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. సమస్యను పూర్తిగా తెలుసుకుని కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు మల్లు రవి. ఇవన్నీ కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా వస్తాయి. వీటన్నిటి మీద ఆలోచన చేసే ముందు మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో మాట్లాడి ఏ పార్టీ లైన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని తర్వాత వాటి మీద మాట్లాడటం జరుగుతుంది. మొత్తంగా కొండా దంపతుల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.